యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా షుగర్ తీసుకోవద్దు, ఇది అనారోగ్యానికి కారణం అని చెప్తూ ఉంటారు. ఏ అనారోగ్య సమస్యలైనా ఈ షుగర్ వల్ల వస్తాయని చెప్తూ ఉంటారు. అసలు న్యాచురల్ షుగర్ అనేది ఉందా? షుగర్ అనేది మన శరీరానికి అవసరమా? ఒకవేళ ఈ తెల్లటి షుగర్ వద్దంటే ఎలాంటి స్వీట్ కోసం ఎలాంటి తీసుకోవాల్సి ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. నోరు తీపి చేసుకుంటే బాగుంటుంది, కానీ ఆ తీపే ఇప్పుడు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు కారణమని చెప్తూ ఉన్నారు. షుగరు, తెల్లటి పంచదార అస్సలు మంచిది కాదు అంటారు. అసలు ఏంటండి దీంట్లో ఏముంటాయి? అది ఎందుకు లోపలికి వెళ్ళాక అసలు ఏం చేస్తుంది? ఎలా అనారోగ్య సమస్యలకి కారణమవుతుంది? సో యూజువల్గా ఫస్ట్ వచ్చేసి పాతకాలం నుంచే వచ్చింది నోరు తీపి చేసుకోవడం. ఏదైనా గుడ్ న్యూస్ ఉంది అంటే కనుక మనము స్వీట్స్ తినడం అలా చేస్తూ ఉంటాము. ఈవెన్ దేవుడికి నైవేద్యం కూడా స్వీట్స్ చేసి పెడుతూ ఉంటాం. కానీ ఏదైనా మన అప్పట్లో లిమిట్లో తినేవాళ్ళు. బట్ అప్పట్లో స్వీట్ చేసుకోవాలంటే ఒక పండుగ టైంలోనే చేసుకునేవాళ్ళు. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటేనే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు డైలీ షుగర్స్ కంటెంట్, డైలీ ఏదో ఒకటి స్వీట్స్ తినడము, అండ్ మనకు వీధికి స్వీట్ షాప్స్ అయిపోయాయి. అండ్ అలా మన బాడీ అనేది ఖచ్చితంగా అమితంగా తినడం వల్ల మన బాడీ ఎఫెక్ట్ అవుతుందండి. అయితే మీరు అన్నట్టు వైట్ షుగర్ అవాయిడ్ చేయాలని అంటే మనం లిమిట్ అమౌంట్లో తీసుకుంటే ఏం కాదు. ఏదైనా లిమిట్ అమౌంట్ అనేది ఉంటుందా? ఇంత 10 grams పర్ డే ఇస్ ఫైన్. కానీ అప్పట్లో యాక్టివిటీ కూడా ఎక్కువ ఉండేదండి. పొలాలకు వెళ్ళి పనిచేసే వాళ్ళు, ఎంతో కష్టపడి పనిచేసే వాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా పొలాలకు వెళ్ళేవారు. లేకపోతే ఓన్లీ రైతువే కాదు, మిగతా వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసేవాళ్ళు, చాలా వర్క్ చేసేవాళ్ళు. అండ్ త్రూఅవుట్ ద డే యాక్టివ్గా ఉంటారనమాట. కానీ ఇప్పుడు అలా మనకు లేదు కదండి. ఎక్కువ సిట్టింగ్స్ జాబ్స్ అయిపోయాయి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనకు కారు ఉంది, నడక ఎవరు నడవట్లేదు కూడా. సో ఇలా యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా మనం తీసుకున్న ఫుడ్ షుగర్లా కన్వర్ట్ అయ్యి బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి మనకు ఈ డయాబెటీస్ అండ్ ఒబేసిటీ, వెయిట్ గెయిన్, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, క్యాన్సర్, ఇవన్నీ మనకు లీడ్ అవుతూ ఉన్నాయి. అంటే ఈ షుగర్ అనేది బాడీలోకి వెళ్ళి వాటర్ అంతా తీసేసుకుంటుందా? అసలు ఏం చేస్తుంది? అసలు యాక్చువల్గా ఏం లేదండి. మనం ఆ వైట్ రైస్ తిన్నా కూడా, సో మనం అంటే మనం ఏమనుకుంటే స్వీట్ అనగానే మన నోటికి తీపి చేసిందే స్వీట్ అని అనుకుంటూ ఉంటారు. లేదండి, మన కార్బోహైడ్రేట్స్ కూడా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేసేది షుగరే. సో ఇక్కడ ఏంటంటే బెల్లం, తేనె, చక్కెర కూడా బై ద ఎండ్ ఆఫ్ ద డే వైట్ షుగర్ అవాయిడ్ చేసి బెల్లం బెస్ట్ అంటారు. బెల్లం అవాయిడ్ చేసేసి మళ్ళీ తేనె తీసుకుంటూ ఉంటారు. ఇది న్యాచురల్ చెట్టు మీద నుంచి తెచ్చామని. ఈ మూడు సేమేనండి. మూడిట్లలో మనకి సేమ్ క్యాలరీస్ ఉంటాయి, సేమ్ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ ద డే బాడీలోకి వెళ్ళిన తర్వాత అది కూడా రిలీజ్ చేసే షుగరే. మీరు అడిగినట్టుగా ఏంటంటే మనం బాడీలో ఫస్ట్ మనం తిన్న తర్వాత మనకు ఈ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేది కలుస్తాయి. ఈ షుగర్ లెవెల్స్ ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేయడానికి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. సో మనం ఎక్కువ షుగర్స్ తీసుకోవడం వల్ల, అంటే తిన్నదానికంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ఎంత రిలీజ్ చేయాలో అంత రిలీజ్ చేస్తుంది. ఇంకా మిగతాదంతా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం ఎగ్జాంపుల్ అండి, వాటర్ లో ఒక 5 teaspoons ఆఫ్ షుగర్ వేస్తే వాటర్ ఎంత థిక్నెస్ వస్తుంది? సేమ్ అలాగే మన బాడీలో బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువడం వల్ల థిక్నెస్ ఎక్కువైపోయి మనకు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వక కాళ్ళు తిమ్మిళ్ళు పట్టడము, అండ్ మంటలు రావడం, డయాబెటీస్ పేషెంట్స్ కి షోల్డర్ పెయిన్, అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వక, ఈ బ్లడ్ లో షుగర్ ఎక్కువ అవడం వల్ల ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ అనేది చాలా చాలా వస్తున్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైనా టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేయడానికి ఓకే తిన్నామంటే తిన్నాం అంతవరకే. లేదు ఫుడ్ని స్వీట్స్ని ఎలా తిన్నామంటే ఒక మీల్ తీసుకున్నట్టుగా తీసేసుకుంటూ ఉంటున్నాము. ఇంకోటి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయాయి. బర్గర్స్ అని, పిజ్జాలు అని చెప్పేసి ఎన్నెన్నో రకాలుగా కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది మన లైఫ్ స్టైల్లో. ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బై ద ఎండ్ ఆఫ్ ద డే బాడీలోకి వెళ్ళిన తర్వాత షుగర్ రిలీజ్ చేస్తుంది. సో దీనివల్ల చాలా నర్థాలు జరుగుతున్నాయి. బాడీ షుగర్కి ఇంకో ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా ఉంది తీసుకోవచ్చు అంటే? ఒకవేళ తీసుకోవచ్చు అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే స్టివియా, ప్లాంట్ బేస్డ్ షుగర్ ఫ్రీ ఉంటుంది. అంటే మనం చెరుకు నుంచి చక్కెరలా తయారు చేస్తారో, స్టివియా అనే ప్లాంట్ నుంచి షుగర్ ఫ్రీ తయారు చేస్తారు. అది తీసుకోవచ్చు. దట్టు అది కూడా అలవాటు చేసుకోకూడదండి, అది కూడా లిమిట్ అమౌంట్ లోనే తీసుకోవచ్చు. షుగర్ కి ఆల్టర్నేటివ్ ఒకటి ఉంది. షుగర్ పేషెంట్స్ స్టివియా తీసుకోవచ్చు. స్టివియా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. స్టివియా దగ్గర అందరూ చిన్నపిల్లలకు కూడా
ఖర్జూరాలతో Yes, పౌడరు Mm. అది మంచిదని చెప్తూ ఉంటారు, డ్రై డేట్స్ పౌడర్ అని. Yes, అది అండి. మంచిదేనా? మంచిదేనండి. ఇప్పుడు నిజం చెప్పాలంటే మనకు భూమి మీద Mm. న్యాచురల్‌గా షుగర్స్ చాలా ఉన్నాయి. Mm. డేట్స్ కావచ్చు, హనీ కావచ్చు. సో, మనం న్యాచురల్ షుగర్, బెల్లం కూడా న్యాచురల్ షుగరే అంటాము. కానీ మనమేం తింటున్నాము? Mm. చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని చెప్పేసి ఎన్నో రకాల ప్రాసెస్డ్ ఇలాంటి ఫుడ్స్‌కి మనం అలవాటు పడిపోతూ అవును. ఉంటున్నాం. మనకిచ్చింది దేవుడు ఇవి తినమని చెప్పేసి, బట్ మనం మాత్రం Mm. వైట్ షుగర్స్‌తో ఎన్నో రకాలుగా తీసుకుంటూ ఉన్నాం కాబట్టి బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్. అయితే షుగర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇప్పుడు బ్రౌన్ షుగర్ అని వస్తుంది, అది కూడా తీసుకోకూడదు అసలు? ఏదైనా సరేనండి, వైట్ షుగర్, బ్రౌన్ షుగర్, తేనె, బెల్లం ఇవన్నీ తీసుకోవచ్చు. ఎక్కడో చిన్న ఆశ మంచిదని చెప్తారేమోనని. లేదండి, అంటే లైక్ వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ బెస్ట్, బ్రౌన్ షుగర్ కంటే బెల్లం బెస్ట్, బెల్లం కంటే తేనె బెస్ట్. సో ఇలా ఉంటుంది. ఇంకా బెల్లం తీసుకుంటే ఐరన్ లెవెల్స్ పెరుగుతాయని అంటారు కదా, రక్తం పెరుగుతుంది, ఐరన్ ఉంటుంది బెల్లంలో అని చెప్పేసి, అలా లైట్గా బెనిఫిట్ ఉంటుంది. తేనెలో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవంతా మైన్యూట్ క్వాంటిటీలోనే ఉంటాయి. బెటర్ చెప్పాలి అంటే షుగర్కి ఆల్టర్నేటివ్గా ఖర్జూర, బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు. వైట్ షుగర్ వీలైనంత వరకు అవాయిడ్ చేసేసి, బెనిఫిట్స్ లైట్గా మనకు దీనికంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. మినరల్స్, విటమిన్స్ అట్లాంటివి ఏమి ఉండవు పంచదారలో. ఏముండవండి. కంప్లీట్ గా వైట్ షుగర్ మీద మనం తెలుసుకున్నట్టయితే ఇప్పుడు వైట్ కలర్ రావడానికి బోన్స్ పౌడర్ కలుపుతున్నారు. సో అది కూడా చాలా అనర్థమే కదండి. బాడీలోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ వైట్ షుగర్, మైదా, వైట్ రైస్, ఫుల్లీ పాలిష్డ్ రైస్ ఇలాంటి తినడం మొదలు పెట్టామో అప్పటి నుంచి డయాబెటీస్ స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు. ఎస్ అండి. ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి ఖచ్చితంగా డయాబెటీస్ అనేది ఉంటూనే ఉంది. చిన్న పిల్లలకండి. అది టైప్ 1 కావచ్చు. టైప్ 1 అనేది ఆటోఇమ్యూన్ డిజార్డర్. టైప్ 2 అయితే నేను చెప్తున్నాను కదా, నా దగ్గర అసలు ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ అబ్బాయి, 14 ఇయర్స్, 16 ఇయర్స్, 18 ఇయర్స్, 20 ఇయర్స్ చిన్న పిల్లలు, టీనేజ్ గర్ల్స్, టీనేజ్ బాయ్సే ఉన్నారు. 100 అబోవ్ కేజీస్ ఉండడము, 90, 80 కేజీస్ ఉండడము, వాళ్ళ పేరెంట్స్ నా దగ్గర జాయిన్ చేయించి వెయిట్ లాస్ ప్లాన్ చేయడము, అలా చెప్తున్నారు. పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఏదో తెలియకుండా మనం ఇస్తూ ఉంటాం. అది ప్రేమగా ఇస్తూ ఉంటాం, బట్ వాళ్ళ బాడీని ఇంపాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంకొకటి కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి, చాలా బాగా బొద్దుగా ఉన్నాడంటే అది ముద్దు అనుకుంటున్నారు, అసలు కానే కాదు. ఎస్ అండి, కరెక్ట్. సో అది ఊబకాయము. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి మనం. వాళ్ళ ఫ్యూచర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, వాళ్ళ హెల్త్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ అండి, మనం ఇచ్చే గిఫ్ట్ ఒకటే, వాళ్ళకి బెటర్ హెల్త్ ఇవ్వాలి. అదే మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్, ఆస్తులు కాదు. ఎస్, చక్కగా చెప్పారు పావని గారు. ఎట్టి పరిస్థితుల్లో షుగర్ అనేది అవాయిడ్ చేయాల్సిందే, అది మనకి అవసరం లేని ఒక పదార్థం. అయితే తీయగా ఏమైనా తినాలనిపిస్తే కనుక మీరు అన్నట్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆల్టర్గా ఉన్నాయని చెప్పారు. సో దాని బదులుగా ఖర్జూరం పౌడర్ తీసుకుంటే మంచిదే. స్టీవియా అనేది షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు. ఓకే, చక్కటి. అంటే షుగర్ స్పైక్ అవ్వడం అలాంటి ఏమి ఉండదు ఈ రెండిటి వల్ల. సో స్టివియా వల్ల షుగర్స్ ఏం స్పైక్ అవ్వండి. ఖర్జూర్ తీసుకుంటే మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అందులో పీచు, మనకు ఫైబర్ కూడా ఉంటుంది. సో అది ఒకటేసారి స్పైక్ చేయదు. సో స్లోగానే స్పైక్ చేస్తుంది, బట్ ఒకటేసారి స్పైక్ చేయదు. మన హెల్దీ లడ్డూలు తీసుకోవాలి అంటే కూడా ఖర్జూర్ వేసి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు స్వీట్నెస్ కోసం. అలా కూడా లడ్డూలు చేసి ఇవ్వచ్చు. షుగర్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. బెటర్ ఆల్టర్నేటివ్ ఇస్ డేట్స్. చిన్నపిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో షుగర్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు అస్సలు లేదండి. చక్కటి ఇన్ఫర్మేషన్ పావని గారు. షుగర్ అనేది ఎంతలా దెబ్బతీస్తుందో మన ఆరోగ్యాన్ని అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో స్ట్రిక్ట్ గా ఉండాలి దాని గురించి. అయితే ఇంకో పాయింట్ అండి, ఇక్కడ చాలా మంది ఫేస్ మీద వ్రింకిల్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. యాంటీ ఏజింగ్ ప్రాసెస్ షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా అవుతుంది. సో వ్రింకిల్స్ ఎక్కువ వస్తున్నాయి, యాక్నే ఇష్యూస్ వస్తున్నాయి, మెడ మీద నల్లగా అవుతుంది, కొంతమందికి ఎల్బోస్ దగ్గర బ్లాక్ గా అయిపోతుంది. అండ్ ఇదంతా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారండి. సో దీన్ని ఏమనుకుంటారంటే డార్క్, నేను ట్యాన్ ఏమో అని చెప్పేసి మెడ మీద నల్లగా ఉంటే అనుకుంటూ ఉంటారు. అది ట్యాన్ కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్. కొంతమందికి ఈ పార్ట్లో కూడా నల్లగా ఉండిపోద్దండి, చాలా నల్లగా ఉండడము, మెడ మీద యాక్నే ఇష్యూస్, మచ్చలు ఇలా రావడం జరుగుతుంది. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇది ఓవర్కమ్ చేయాలి అంటే మెయిన్గా ఫైబర్ ఎక్కువ తీసుకొని, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని న్యాచురల్గా ఇంటర్నల్గా హీల్ అవుతుంది. మనకేంటంటే కొంతమంది లైక్ డీటాన్స్ అని చెప్పేసి వాడుతుంటారు, వాడచ్చు. బట్ ఇంకా బెటర్గా ఇంటర్నల్గా హీల్ అవ్వాలి అని అంటే కనుక హై ఫైబర్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసి కంప్లీట్గా షుగర్ని కొన్ని రోజుల దాకా మానేస్తే ఆటోమేటిక్గా ఇట్ స్టార్ట్స్ హీలింగ్ అండి. సో యాంటీ ఏజింగ్ ప్రాసెస్ని కూడా స్లో డౌన్ చేసేస్తుంది.
చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో షుగర్ గురించి తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు. సో అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.